మన శరీరాన్ని మనం గమనిస్తే దేవుడు ఉన్నాడన్న విషయం మనకు ఖచ్చితంగా ఏమవుతుందండి, అర్థమైపోతుంది. కానీ ఈ శరీరంతో కూడా ఒక సమస్య ఉంది. ఏంటంటే మనం పాపం చేసిన తర్వాత, ఆదాం పాపం చేసిన తర్వాత ఈ శరీరము పడిపోయిన శరీరం, ఇది పడిపోయిన లోకంలో ఉంది. అంటే వీఆర్ ఇన్ ద ఫాలెన్ క్రియేషన్ రైట్ నౌ. పడిపోయిన లోకంలో ఉన్నాం కాబట్టి మన శరీరం ఏం చేస్తుందంటే పాపానికి మనల్ని దారితీస్తుంది. కానీ మనం నమ్మాల్సింది ఏంటంటే అందరికన్నా ఈ లోకంలో దేవుణ్ణి నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని నమ్మటానికి అవకాశం లేదు, దేవుణ్ణి నమ్మాలి. హల్లెలూయా. బైబిల్లో మధ్య వచనంలో ఏమంటాడు తెలుసా? యెహోవా రాజులను ఆశ్రయించు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. బైబిల్లో మధ్య వచనం అది. ఎంతమందికి తెలుసా ఆ విషయం? హల్లెలూయా. మధ్య వచనం అది. అంటే ఏం చెప్తున్నాడు సెంట్రల్గా అంటే దేవుణ్ణి నమ్ముకోవాలి. హల్లెలూయా. దేవుణ్ణి తృణీకరించే వాళ్ళు కూడా వాళ్ళ హృదయము దేవుడి కొరకు ఎంత పరితపిస్తుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. హల్లెలూయా. సంఘానికి రాని వాళ్ళకు కూడా వాళ్ళ హృదయం దేవుడి కొరకు ఎంత పరితపిస్తుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. దాన్ని అణిచిపెట్టారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దగ్గరికి, దేవుడి గురించి ధ్యాస లేని వాళ్ళకు కూడా దేవుడి గురించి వాళ్ళ శరీరం ఎంత కేకలు వేస్తుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి ఏంటంటే వీటన్నిటిని మనం పక్కన పెడితే దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. హల్లెలూయా. మనం వస్తే ఈ శరీరాన్ని దేవుడు మనకిచ్చిన దేవుడే. కాబట్టి ఈ శరీరాన్ని ఈ పాపం నుండి విడిపించేది కూడా ఎవరు? దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది అనేకమైన మాటలు అంటారు, కానీ మన శరీరము మనల్ని కూడా అంటుంది. కానీ దేవుడు చెప్పే మాట చివరికి వాస్తవము. హల్లెలూయా. మనం చూస్తే ఓసారి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి త్వరగా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. దేవుడు మన హృదయము కంటే, చూడండి, దేవుడే చేశాడు మనల్ని, కానీ మన శరీరాన్ని చేసిన దేవుడు ఎవరంట? మన హృదయాన్ని చేసిన దేవుడు ఎవరు? మన హృదయం కంటే అధికుడు. చెప్పండి, నా హృదయం కంటే అధికుడు. హల్లెలూయా. మన హృదయము కంటే అధికుడై, చదవండి, మన హృదయం కంటే అధికుడై, నెక్స్ట్ సమస్తమును ఎరిగి ఉన్నాడు. అంటే మన హృదయానికి ఏం తెలియదు? కొన్ని విషయాలు తెలియదు నిజంగా. కానీ హృదయాన్ని చేసిన దేవుడికి, అధికుడై ఉన్న దేవుడికి అన్ని విషయాలు ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయముల్లో మన మీద నేరారోపణ, దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకొందుము. అంటే దేవుడికి మీ హృదయానికి తెలిసిన దానికన్నా ఎక్కువ తెలుసు. మన హృదయం మన మీద అప్పుడప్పుడు ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది. కానీ దేవుని ఎదుట మనం ఏం చేస్తామంటే సమ్మతి పరుచుకుంటాం. అంటే అది దోషారోపణ చేసే ప్రతిదీ వాస్తవము కాదు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, ఒక స్త్రీని తీసుకొని వచ్చారు. ఎక్కడికి? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఏం చేశారంట? ఆమెను మధ్యను నిలవబెట్టి, ఎక్కడ మధ్యను అనే పదం ఉంటుంది అక్కడ. ఎక్కడ నిలబెట్టారు? మధ్యను. మధ్యనంటే చుట్టూ అందరి దృష్టి ఎక్కడ ఉంటుంది? మధ్యలో నిలబెట్టారు. అందరి దృష్టి ఆమె మీద ఉంటుంది. ఆమె పాపం చేస్తుంటే తీసుకొని వచ్చారు. మధ్యలో నిలవబెట్టి ఏమంటారు? యేసయ్య పొద్దున్నే వెళ్ళి బోధించడానికి కూర్చున్నాడు ఆయన. వాళ్ళు మధ్యలో నిలవబెట్టి ఏమంటారంటే, ఈమె వ్యభిచారమందు పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే రాళ్లతో కొట్టమని చెప్తుంది. నువ్వేం చెప్తావు మరి అని చెప్పి ఆయన అడుగుతారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరంట? మళ్ళీ చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు. ఎవరు? చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు. అంటే చిన్నపిల్లలు కూడా ఏం తెచ్చారు?
రాళ్ళు తెచ్చారు చిన్నపిల్లలు కూడా. అంటే చిన్నపిల్లోడికి కూడా నూరిపోశారు రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలని. చిన్నపిల్లలు కూడా రాళ్ళు తెచ్చారు. రాళ్ళు తెచ్చి ఆమెను మధ్యలో నిలవబెట్టి ఆమెను ఇలా మాట్లాడుతుంటే ఆమె ఆమె అంతరంగంలో ఏముండొచ్చు అంటే వాళ్ళు బయట నుంచి అంటున్న మాటల కన్నా ఆమె అంతరంగంలో ఒక అపరాధ భావం అనేది ఉంది. అంటే ఆమె మీద ఆమెకే విరక్తి, ఆమె చేసిన పని నుంచి ఆమెకే బాధ, ఆమె చేసిన పని మీద ఆమెకే వెక్కసం. అంటే చాలాసార్లు బయట ఉన్న వాళ్ళు అనేకమైన మాటలు అంటారు, కానీ వాళ్ళు అనే మాటలు మన హృదయంలో నుంచి వచ్చే మాటల కన్నా పెద్దవి కాదు. హల్లెలూయా. చాలాసార్లు చాలామంది మనల్ని అట్లా అంటారు, వాళ్ళు తృణీకరించారు, వీళ్ళు తృణీకరించారు, వాళ్ళు నన్ను ఇన్ని మాటలు అన్నారు, అన్ని నిందలు వేశారు అంటారే కానీ వాస్తవం చెప్పాలంటే మీ హృదయం మీ మీద వేసే నిందల కన్నా బయట నుంచి వచ్చే నిందలు అసలు నిందలే కాదు. చాలా నిందలు ఉంటాయి. అదే పరిస్థితిలో ఆ స్త్రీ కూడా ఉంది ఆమె ఆ రోజున. హల్లెలూయా. తప్పు చేసిన ఎవ్వడు అపరాధ భావం ఆ యొక్క భావించకుండా ఉండడు. తప్పు చేసిన ప్రతి వాడికి లోపల ఒక పెద్ద తుఫానే చెలరేగుతుంది, కానీ బయటికి కనపడరు వాళ్ళు. కాబట్టి ఆ స్త్రీకి ఆ మాటలు పెద్ద విషయమే కాదు. ఎందుకంటే అంతకుముందు కూడా విందేమో ఆమె. ఒకవేళ విందో లేదో మనకు తెలియదు, విన్నారో లేరో మనకు తెలియదు, కానీ ఆ సమయంలో కూడా వాళ్ళ మాటలు పెద్ద విషయమే కాదు. కానీ మతం ఏం చేసిందంటే, పరిసయ్యులు ఏం చేశారంటే రాళ్ళు తీసుకున్నారు ఆమెను కొట్టడానికి. ఒక పక్క బయట నుంచి ఒత్తిడి, ఇంకో పక్క లోపల మనకు కూడా లోపల పరిసయ్యుడు ఉంటాడు రోజు. ఇన్నర్ ప్యారసీ, వి ఆల్ హ్యావ్ ద ఇన్నర్ ప్యారసీ. అంటే మనకు కూడా లోపల పరిసయ్యుడు ఉంటాడు. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత కూడా ఏదైనా ఒక తప్పు జరగంగానే నీ పని అయిపోయింది, ఇక నువ్వు పనికిరావు, ఇక దేవుడు నీ మీద కోపపడుతున్నాడు, ఇక నువ్వు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపో, ఇంకెక్కడి నుంచి దేవుడు నిన్ను క్షమించడు, ఇంకెక్కడి నుంచి నీ పని అయిపోయినట్లే లోపల నుంచి వస్తుంటాయి స్వరాలు. అవి పెద్ద బాధ మనిషికి. ఇప్పుడు యేసు ప్రభువు లేచి ఏమంటాడంటే, మతం ఏం చేసిందంటే రాళ్లతో కొట్టడానికి రాళ్ళు తీసుకుంది, కానీ యేసయ్య ఏం చేశాడంటే ఆ రాళ్ళని సైతము పక్కన పడేసేంత ప్రేమ చూపించాడు ఆయన. హల్లెలూయా. ఆయన లేచి ఏమండు, నీలో మొదట ఎవడైతే పాపం లేనోడు ఉంటాడో వాడు రాయేయండి అంటారు. పక్కన రాళ్ళు ఎందుకు పడేసి అంటారు వాళ్ళందరూ? పరిసయ్యులు కదా, గొప్ప గొప్ప స్క్రిప్చర్స్ అంటే వాక్యాన్ని బాగా తిప్పి చెప్తారు కదా. అంటే వాళ్ళలో పాపం చేయకుండా బతికినోడు ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే వాళ్ళ హృదయంకి వాళ్ళ గురించి తెలుసు. అందరి హృదయాలకి అందరి గురించి తెలుసు, ఎవరు చెప్పాల్సిన అవసరంలా. హల్లెలూయా. ఇప్పుడు వచ్చేసి మీరు పాపం చేశారని గట్టిగా అరిచి మైకి పగలాల్సిన అవసరంలా. మీ గురించి మీకు తెలిసినంతకంటే మీ పక్కన ఉన్న వ్యక్తికి కూడా తెలియదు. హల్లెలూయా. మీతో 24 గంటలు ఉన్న వ్యక్తులకు కూడా తెలియదు చాలాసార్లు కొంతమంది మాట్లాడతారు, నేను ఎంత ఎదవనో నాకు మాత్రమే తెలుసు అంటారు. కొంతమంది నాకు కూడా తెలియదు అంటారు, నేను ఎంత ఎదవనో నాకు కూడా తెలియదు అంటారు. అంటే ఎవరి ఎంత దుర్మార్గులో, ఎవరు హృదయంలో ఎన్ని ఆలోచనలు నడిచినాయో, ఎవరు ఎంతమందిని హత్య చేయాలని కూడా పథకం వేసి ఆ పథకం చెల్లలేదో. కొంతమంది చంపేశారు, కానీ చంపకుండా పథకాలు వేసి ఆ పథకం చెల్లని వాళ్ళు ఎంతమంది ఉంటారంటారు ప్రపంచంలో? వీడిని చంపేయాలని పథకం బన్ని కుదరక చంపని వాళ్ళు ఉండుంటారా? ఖచ్చితంగా ఉంటారు. ఏదో ఒక పాపం చేయాలని చెప్పి తలంచుకొని ఇతనితో ఎవరు పాపం చేయడానికి సిద్ధంగా లేరని పాపం చేయకుండా ఉన్నోళ్ళు ఉండుంటారా? ఖచ్చితంగా ఉంటారు. కొంతమంది పాపం చేయాలని సిద్ధపడతారు, కానీ పాపం చేయడానికి ఎవరు ఉండరు. పాపం అంటే ఏంటి? ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి తెలుసు, దేవుడికి తెలుసు, మనకు కూడా తెలియదు. హల్లెలూయా. కాబట్టి ఆమె బయట నుంచి వచ్చిన మాటల కంటే లోపల ఆమెకి రేగిన తుఫాను ఉంది కదా. బయట నుంచి వచ్చిన వాళ్ళని ఏదోటి చెప్పి పంపించవచ్చు, కానీ లోపల ఉన్న దాన్ని ఎవరు ఆపుతారు? ఎవరన్నా ఆపుతారా? ఎవ్వరు ఆపలేరు. కానీ దేవుడు మన హృదయముల కంటే అధికుడై మన హృదయము ఏ విషయంలో దోషారోపణ చేయునో ఆ విషయములన్నిటితో మనం ఏం చేస్తామంటే దేవునితో సమ్మతి పరచుకుందాము. హల్లెలూయా. మన హృదయం మన మీద దోషారోపణ మోపినా అది చెల్లదు. హల్లెలూయా. ఎందుకు చెల్లదు అంటే యేసయ్య ఆ పాపానికి రావాల్సిన శిక్షని ఆయన భరించాడు. హల్లెలూయా. ఈరోజు పాపం, అందుకే ఆయన ఏమంటాడు? ఆయన లేచి
అమ్మా ఎవరు నిన్ను ఖండించలేదా? అయితే మంచిదే, వెళ్ళిపోవాలా. ఆయన ఏమంటాడు? నేను కూడా నిన్ను శిక్షించను, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకుము. హల్లెలూయా. అంటే ఏంటి? ఆమెకేమిచ్చాడు? ఎవ్వరూ ఖండించలేదా? ఖండించలా. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఎవ్వరూ ఖండించలేదు కదా, నీ హృదయంలో రేగుతున్న ఆ ప్రశ్నలు ఉన్నాయి కదా, వాటికి సమాధానం ఏంటంటే, నేను కూడా నిన్ను ఖండించను. హల్లెలూయా. ఈ రోజున మీ హృదయం మీద మీ మీద దోషారోపణ చేస్తుంది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చేసిన పాపం, 20 ఏళ్ల క్రితం చేసిన పాపం, అది ఇప్పటికీ కొంతమందిని తరుముతూనే ఉంటుంది. ఎవరో ఒక చాలా మంది వ్యక్తులు బయటికెళ్తే చాలా చాలా చెప్తుంటారు. ఆ వ్యక్తులు తమ గత జీవితంలో ఎలా గడిపారో, గత జీవితంలో హత్యలు చేసిన వాళ్ళు, ఇంకా రకరకాలైన పాపాల్లో ఉన్నవాళ్ళు, కుటుంబాలని కూడా నాశనం చేసిన వాళ్ళు, వీళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఎలా బతుకుతారు మరి? పైకి నవ్వుతూనే ఉంటారు, లోపల లోపల వాళ్ళు పడుతున్న బాధ ఎవడికి తెలియదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని మొత్తాన్ని మార్చేయడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు చేసింది తప్పే, కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఆ అపరాధ భావాన్ని తొలగించి కొత్త హృదయాన్ని ఆయన ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ఏ రకంగా పనిచేస్తుందంటే, ఏ వ్యక్తులనైతే నువ్వు క్రైస్తవ్యం కోసం చంపావో అదే వ్యక్తులు పరలోకంలో నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. పౌలు గారు ఏం చేశారంట? అంతకుముందు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుల్ని చంపాడు. ఇప్పుడు పరలోకంలో ఉన్న క్రైస్తవులు ఏం చనిపోయి వెళ్ళేసరికి అదే సౌలు కోసం ఎదురు చూస్తుంటారు అక్కడ. అంత గొప్ప సేవ కింద చేసి వచ్చాడు. సువార్త అలాగ పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చంపారని అక్కడ కక్ష ఉండదు. ఇప్పుడు అక్కడ ఒక గ్రూప్ ఫామ్ అవరు, సౌలు చేత చంపబడిన సంఘము అని చెప్పి అక్కడ గ్రూప్ పెట్టుకొని రాని ఇతన్ని పైకి అని ఎవరు ఉండరు. హల్లెలూయా. అతను పైకి వెళ్ళినప్పుడు వాళ్ళే ముందెళ్తారంట ఆహ్వానించడానికి. హల్లెలూయా. సువార్త ఆ రీతిగా పనిచేస్తుంది. సువార్త మార్చిన జీవితాలు ఈ ప్రపంచంలో ఏది మార్చలేదు. హల్లెలూయా. బయట ఉన్న వాళ్ళ నోరులు నువ్వు ముయ్యొచ్చు, నువ్వు గట్టిగా మాట్లాడితే ఎవడు మాట్లాడు, అది నిజమే. నీ మీద ఎవరైనా మాట్లాడితే చాలామంది మాట్లాడతారు తిరిగి. చాలామంది ఒకప్పుడు గొడవలు పెట్టుకున్న వాళ్ళే కదా, గట్టిగా మాట్లాడిన వాళ్ళే. వీధిలో మాట్లాడితే ఇంకెవడు మాట్లాడలేడు. అట్లా 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 ఉన్నోళ్ళే మనలో చాలామంది. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు? దేవుడే ఆ పని చేయాలని. కాబట్టి బయట నోర్లు ముయించాలంటే ముయించవచ్చు, కానీ లోపల ఉన్నది ఎవరు ముయించలేరు. లోపల ఉన్నదాన్ని కూడా ముయించే శక్తి ఎవరికి ఉందంటే దేవుడికే ఉంది. హల్లెలూయా. లోపల లేచే ప్రతి ప్రశ్నకి సమాధానము, ప్రతి అపరాధ భావానికి సమాధానము ఎక్కడ ఉందంటే క్రీస్తు సిలువలో ఉంది. ఎప్పుడైతే లోపల నుంచి ఒక వాయిస్, నువ్వు యోగ్యుడవు కాదు, నువ్వు పాపం చేశావు, ఇంకా నువ్వు తప్పిపోయావు, ఇంకా నువ్వు దేవుడి దగ్గర ఉండలేవు అంటే మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య దీనికైనా శిక్షణ ఆయన భరించాడు కాబట్టి ఇక ఏ పాపము నా మీద ప్రభుత్వము చేయదు, కాబట్టి ఈ అపరాధ భావానికి నా మీద హక్కు లేదు. హల్లెలూయా. అప్పుడేం చేస్తుందంటే మీ హృదయానికి శాంతి సమాధానం. అప్పుడు యేసయ్య ఆమెతో అంటాడు, ఎవరు నిన్ను ఖండించలేదా అమ్మ, నేను కూడా నిన్ను ఖండించను, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకుము. కాబట్టి దేవుడు మనతో చెబుతున్న విషయం ఏంటంటే, మన హృదయంలో లేచే ప్రతి అపరాధ భావానికి, మన హృదయంలో లేచే ప్రతి తుఫానికి, నేను యోగ్యుడను కాను అని అనుకునే ప్రతి దానికి సమాధానం ఎవరంటే, నేను నిన్ను ఖండించను అని చెప్పిన యేసు. హల్లెలూయా. ప్రార్థన